ఓటంటే ఊళ్లల్లో పండగ. ఎన్నికొస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఆ రోజు సందడే సందడి. ఆడ మగ ముసలి ముతక చిన్న పెద్ద అంతా క్యూలు కట్టి మరీ ఓట్లేస్తారు. కానీ నాగరికత చిందులేసే నగరాల్లో మాత్రం ఓటుపై ఎందుకింత నిరాసక్తత? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువగా పోలింగ్ నమోదు కావడానికి కారణాలేంటి? షూటింగ్లోనూ లొకేషన్స్లోనూ బిజీగా ఉండే సెలబ్రిటీలు తీరిక చేసుకుని మరీ ఓటేసేందుకు వచ్చారు. సిరా చుక్కను సగౌరవంగా చూపించారు. కాళ్లు సహకరించుకున్న ఓ పెద్దాయన వాకర్ సాయంతో పోలింగ్ బూత్ వెతుక్కుంటూ వచ్చాడు. కృష్ణారామ అనుకునే వయసులోనూ బామ్మ కర్ర చేత పట్టుకుని అయినవారి సాయంతో ఓటేసేందుకు వచ్చింది. ఎన్నికలొస్తే చాలు పల్లెల్లో జనం బార్లు తీరుతారు. కాళ్లు పీకుతున్నా ఎంతసేపైనా ఓపిగ్గా నిలబడతారు. రాజ్యాంగం తమకు ప్రసాదించిన ఓటు హక్కును పవిత్రంగా ఉన్నతంగా భావించి వినియోగించుకుంటారు. ఓటేసి విజయ గర్వంతో బయటకొస్తారు. మరి నగరవాసికి ఏమైంది? ఎందుకింత నిరాసక్తత? ఓటంటే ఎందుకింత చిన్నచూపు? పెద్ద ఆయనకే కాదు, ప్రజాస్వామ్యవాదులెవరికైనా ఈ పరిస్థితి చూసి కడుపు మండుతోంది. 5 ఏళ్లు నగరాన్ని పాలించే, మన డివిజన్కి ప్రాతినిధ్యం వహించే నేతల్ని ఎన్నుకోవడంలో ఇంత నిరాసక్తత క్షమార్హమేనా? రాజకీయాలు భ్రష్టుపట్టుండొచ్చు, అంత మాత్రాన ఓటుపై వైరాగ్యం పెంచుకోవటం సరైందేనా? 75 లక్షల మంది ఓటర్లున్న గ్రేటర్ సిటీలో దాదాపుగా 40 లక్షల మంది ఓటుకు దూరంగా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓటు మీద అలిగినంత మాత్రాన ఎన్నిక ప్రక్రియ సాగకుండా పోతుందా? పడ్డ ఓట్లలోనే ఆధిక్యం సాధించిన అభ్యర్థి ప్రజాప్రతినిధి కాకుండా పోతారా? ప్రపంచంలోని ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తూ ప్రతి విషయాన్ని చర్చించి విశ్లేషించుకునే విద్యావంతులే ఓటనే ఆయుధాన్ని అటకెక్కించడం బాధాకరం అంటున్నారు గ్రేటర్ ఎన్నికల్లో అరాకొరా ఓటింగ్ చూసినవారు. యూత్ ఓట్స్కెళ్ళి ఇంట్రెస్ట్ లేక రాకపోవటం వల్ల ఈ పర్సంటేజ్ డ్రాప్ అవుతుందండి. మిడిల్ ఏజ్డ్ ఓల్డ్ ఏజ్డ్ వస్తున్నారు, బట్ యూత్ పీపుల్ ఓట్స్కి రాలేదు. పిక్చర్స్ అని అటని ఇటని హాలిడే వచ్చిందని అటు ఇటు తిరిగి ఓట్స్కి రాక ప్రజాస్వామ్యాన్ని కొంచెం అపహాస్యం చేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే సెలవు దినంగా ప్రకటించింది ప్రభుత్వం. కానీ పోలింగ్ మాత్రం 45% దాటలేదు. గుడ్డిలో మెల్లగా గత ఎన్నికల కంటే కాస్త నయమనుకుని సంతృప్తి పడటమే తప్ప సగానికి పైగా ఓటర్లు ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్యం ప్రసాదించిన హక్కుని పరిహసించడమే. మంచం మించి కదలలేని అనారోగ్యంతోనూ అనుకోని ఏ హఠాత్ పరిణామం వల్లనో అత్యవసర ప్రయాణాలనో కొంతమంది ఓటుకు దూరంగా ఉంటే అది అనివార్యం అనుకోవచ్చు. కానీ కొన్ని లక్షల మందికి ఆ తరహా సమస్యలు అవాంతరాలు ఉండటం అసాధ్యం. ఓటేసి ఏం చెయ్యాలి, ఎవరు గెలిస్తే మాత్రం ఏం ఒరుగుతుందనే నిరాసక్త ధోరణి మేధావులనుకునే విద్యావంతుల్ని పోలింగ్ బూతుల వైపు రానివ్వడం లేదు. ఎన్నికల పేరుతో అనుకోకుండా ఓ సెలవు రావటంతో వినోదంలోనో విహారంలోనో ఆ రోజు గడిపేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలు వెలవలబోతే సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్లు కిటకిటలాడుతున్నాయి. లేదు సార్, అక్కడికి వెళ్ళేసరికి కొంచెం బిజీగా ఉంది, అందుకనే. అబద్ధం చెబుతున్నా, బిజీగా లేదు, అన్ని ఖాళీగా ఉన్నాయి. మేము అక్కడి నుంచి వస్తున్నాం, ఆడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఫుల్ ఉంటుందని. అవునా? సాధారణ ఎన్నికలే కాస్త నయం. 2014 ఎన్నికల్లో 53% మంది నగర ప్రజలు ఓటేశారు. 2009 సాధారణ ఎన్నికల్లోనూ పరిస్థితి దాని మీద ఇంకాస్త మెరుగే. కానీ తమ ప్రాంత కార్పొరేటర్ని, తద్వారా నగర ప్రథమ పౌరుణ్ణి ఎన్నుకునే కీలక ఎన్నికల్లో మాత్రం ఓటేసేందుకు సింహభాగం మరోసారి బద్దకించారు. వేద్దాం అనుకుంటున్నాను, సరైన అభ్యర్థి సరిగ్గా లేక మాకు ఇన్ని 15 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు వచ్చి. ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, ఏమి లేదు. ఇంతవరకు మమ్మల్ని గుర్తింపు లేదు. కానీ గుర్తింపు కార్డు మాత్రం ఇచ్చారు, ఓటేయమని చెప్తారు. పాపం అధికారులు మాత్రం ఏం చేస్తారు? పళ్ళు తోముకోమని ఒకరు చెప్పాలా? టిఫిన్ చేయమని వేరొకరు గుర్తు చేయాలా? అక్కడికి ఓటు ఎంత పవిత్రమో చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఓటేయమని హితవు చెప్పగలరు గాని బలవంతంగా బూత్కి లాక్కెళ్లలేరుగా. మిగిలిన తృప్తల్లా గత గ్రేటర్ ఎన్నికల కంటే పరిస్థితి కొంచెం మెరుగుపడిందన్న మాటే. పాత రికార్డులను బద్దలు కొడితే మాత్రం ఏం చేయగలం? ఎందుకంటే 2002 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 28% మందే ఓటేశారు. అంటే 172 మంది ఓటర్లు ఎన్నికలు తమకు సంబంధం లేని విషయం అన్నట్లు దూరంగా ఉండిపోయారు. అంత దుస్థితి రానందుకు సంతోషించాలా? నాగరికత పరిడవిల్లే నగరంలో మనం మన బాధ్యత మర్చిపోతున్నామని బాధపడాలా?